రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో బిగ్ బాస్ లోకి వెళ్తున్నాం అన్నారు ఎవరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉంది మహిదర్ కి. అదేం లేదన్న, అంటే ఏమో చెప్పలేను. ఏదో ఆదితో ఫ్రాంక్ కాల్ చేసావా? ఆదిరెడ్డి గారితో నిన్నేదో తమ్నైల్ చూసాను. అదే ఆదిరెడ్డి గారితో ఒక ప్రాంక్ కాల్. ఆయన జెన్యున్ గా మాట్లాడారు కూడా, ఒకవేళ బాగా మాట్లాడారు. వెళ్తే మీరు బాగా ఆడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అన్నట్టే. బట్ అది ఇంకా ఏం జరగలేదు అది. సో ఎనీహౌ ఇప్పుడేంటి అంతా యూట్యూబ్ ఛానల్స్ ఇంకా అంతే యూట్యూబ్ బిజినెస్ అంతే. యూట్యూబ్ ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నావు? 4 ఛానల్స్ ఉన్నాయి. ఏమేమి పెట్టుకున్నావు? మహిదర్ వైబ్స్, మహిదర్ టాక్స్ అండ్ మహిదర్ వైబ్స్ 2.0, మహిదర్ ఫ్యాక్ట్ వైబ్స్. ఇప్పుడు ఈ సినిమా రివ్యూస్ అన్ని కూడా నువ్వు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంటావా? ఇంత పాజిటివ్ చెప్తాను బాగాలేకపోయినా. ఆల్రెడీ హైదరాబాద్ లో వాస్తవంగా చెప్పాలంటే సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చిన యదవంలో కూడా చూస్తున్నాం మనం. ప్రసాద్ బయట అనకూడదు ఆ మాట, ఎందుకంటే సినిమా గురించి ఎంత కష్టపడతాడు ఆ ప్రొడ్యూసర్ హీరో. ప్రసాద్ బయట ముందు రోజు నెగిటివ్ టాక్ ఇచ్చేస్తారు. థియేటర్ కి జనం రావట్లేదు, ఫస్ట్ తగ్గిపోయింది. ఒక డైరెక్టర్ చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు, ఇంత మంచి సినిమా తీస్తే ఎవరు రాలేదని పాపం. ఇలాంటి సమయాలలో మన సినిమాని మనమే చంపుకుంటూ సినిమా రిలీజ్ అయిన గంటకి 2 గంటలకే వ్యూస్ కోసం రివ్యూస్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మహిదర్ ఒక రివ్యూ చెప్పాడు అనుకో, ఒక 10 నిమిషాలు దాన్ని వింటాం. ఓహో మహిదర్ ఎలా చెప్పాడా, అయితే మనం వెనక నుంచి వద్దాం. చెప్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఈ రివ్యూస్ అని చెప్పుకునే వాళ్ళందరికీ మొన్న ఆ వర్జిన్ బాయ్స్ అప్పుడు కూడా రాజా గారు ప్రొడ్యూసర్, నాకు మంచి ఫ్రెండ్, ఆయన హట్ అయ్యి మొత్తం కేసు పెడితే పిలిచి తెలుసు పిచ్చలు రాలగొట్టారు. అక్కడ పొజిషన్ ఏంటో, రాజా గారు ఏ లెవెల్ పర్సన్ ఐడియా ఉంది మొత్తం. ఇట్లా ఎందుకు ఒక సినిమాని ఇలా చంపేస్తున్నారు అన్నప్పుడు ఒక సినిమా లవర్గా నీకు బాధ అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది అన్న, నాకే అనిపిస్తుంది. రివ్యూవర్ గా నాకే బాధ వేస్తుంటుంది. నాకు ఒక సినిమాని మరీ టూ మచ్ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, అంటే బాగాలేదంటే బాగాలేదని చెప్పుకోవడం వేరు, ఓవర్ క్రిటిసైజ్ చేయడం. ఇప్పుడు నేను కొన్ని సినిమాలను కామెడీ చేశా. ఇప్పుడు అది మార్టిన్ సినిమా అని ఒకటి వచ్చింది కన్నడ నుంచి. ఆ సినిమా అది ఏందో, అది ఒక రకం సినిమా, అది సినిమా ఉండదు అది. తర్వాత ఆయన శరవణన్ స్టోర్స్, ఆయన ద లెజెండ్ అని ఒక సినిమా తీశారు. సో ఇట్లాంటి కొన్ని సినిమాలు ఏంటంటే వెరీ ఆడ్ మూవీస్, అవి పీపుల్ కోసం కాదు, ట్రోల్స్ కోసమే వస్తాయి. సో అట్లాంటి మూవీస్ మీద మనం ఏదైనా ఫన్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్ మనం ప్రతి తెలుగు సినిమాని ఆర్ అట్లీస్ట్ ఈవెన్ ఇప్పుడు డబ్బింగ్ అయ్యి వస్తున్న వాటిని కూడా మళ్ళీ మన ప్రొడ్యూసర్లేగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వాళ్ళేగా డబ్బులు పెడుతుంది. సో ఏమో బాగాలేదంటే బాగాలేదని చెప్పుకోవడం వరకు ఓకే, బాగుంటే బాగుందని చెప్పుకోవడం ఓకే. టూ మచ్ క్రిటిసైజింగ్ అనేది కరెక్ట్ కాదు, తప్పు. సినిమా ఎప్పుడు కూడా అది హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు, క్రిటిసైజ్ చేయడానికే వెళ్తున్నారు. తమ్నైల్ కూడా పెట్టొచ్చు, బలహీనత పెట్టుకోవచ్చు, తప్పట్లేదు. 90mm రాడ్ దింపేశాడు, 200 బొక్క, 600 బొక్క, జెండు బాంబు ఎత్తుకోపోవాల్సింది ఏంది సినిమా. వాడు ఎంత కష్టపడితే వచ్చింది అది, ఆ 2.5 hours. నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా కానీ దాంట్లో చెప్పే విధానం వేరు ఉంటుంది. చూసే రైట్ ఉంది, చూసాక చెప్పే రైట్ కూడా ఉంది, అన్ని ఓకే. సో చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అది బాగాలేదు. నిజంగా చాలా మందిలో బాగాలేదు. అది పేర్లు చెప్తే మళ్ళీ ఏదో పర్టికులర్ గా నేను టార్గెట్ చేశాను అనుకుంటారు, కానీ ఎందుకు వచ్చింది పేర్లు చెప్పేది ఉంది, ఆడియన్స్ కి తెలుసు కదా, అలానే ప్రొడ్యూసర్లకు తెలుసు. మధ్య దిల్ రాజు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా రివ్యూర్స్ మీద కూడా, నాగవంశీ గారు అయ్యారు, చాలా మంది. నిజమే అన్న, తప్పు లేదు అందులో కూడా. ఎందుకంటే మరి టూ మచ్ అయిపోతుంది, అది ఆర్టికల్స్ లోనే అయిపోతుంది, వీడియోస్ లోనే అయిపోతుంది. ఆర్టికల్స్ కి ఇంకా అంత రీచ్ ఉండదు. అది ఏంటంటే కొంతమందికి ఏదో అలవాటు పడిన వాళ్ళకి ఏదో తెలుస్తుంది తప్ప, వీడియోస్ ఏంటంటే స్ట్రైట్ ఎవర్ పీపుల్కి రీచ్ అవుతుంటాయి కదా. దట్టు ఒక పర్సన్ తన ఒపీనియన్స్ని తన వాయిస్ మాడ్యులేషన్తోనో తన ఎక్స్ప్రెషన్స్తోనో చెబుతూ ఉంటే ఇంకా కనెక్ట్ అవుతుంది, ఇంకా ఓన్ చేసుకుంటారు. అవును, ఆ రివ్యూలో చెప్పిన పాయింట్స్ డెఫినెట్గా. ఇప్పుడు మహిదర్ వైబ్స్ అంటే ఇష్టపడేవాడు ఉంటాడు, ఒక 10% అన్నా వాడు మైండ్ చేంజ్ డెఫినెట్గా అవుతుంది. బాగాలేదంట మహి చెప్పాడు, ఏం వెళ్తాంలే, OTTకి వచ్చేస్తుంది 1 month అయితే చూద్దాం అనుకుంటారు. అది చెప్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ నీకు ఓవరాల్ గా? మరి ఒక 2 above వస్తుంటది అన్న, 2 లక్షల పైన, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా అట్లా. అందుకనే హ్యాపీగా వైజాగ్ లో సెట్ అయిపోయాను. పైగా ఇప్పుడు అక్కడ 1AM షోస్ అవి కూడా పడుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దేర్. అంతే, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు, సినిమాలకి కథలు రాద్దాం లేదన్న. ఫర్దర్ గా ఇప్పటికైనా బుక్స్ రాసే ఆలోచన ఉంది నాకు. ఐ వాంట్ రైట్ మై ఓన్ బుక్స్ అంతే. బట్ యాజ్ ఆఫ్ నో బ్రెయిన్ అంతా ఒకటి 2 తిరుగుతున్నాయి, ఒకటి యూట్యూబ్, ఒకటి బిజినెస్ అంతే. బిజినెస్ పెడితే అంతే అన్న, ఇంకా వేరే దాని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేము. ఏంటి బిజినెస్ ఏంటి? అదే దర్ఫీ అని ఒక కెఫే ఓపెన్ చేశాను నేను వైజాగ్ లో, అక్కడ జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్లో 2nd floor. యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూతో. ఓ సూపర్. ఎంత, 1 కోటి రూపాయలు సంపాదించుంటావు ఇప్పటికి? ఇప్పటి వరకు అన్న 1 above ఉంటుంది. ఓ సూపర్.
అంటే 2019 నుంచి బట్ 1 అబౌవ్ 6 years 6 years ఒక 1 అబౌవ్ ఉంటుంది. ఓవర్గా ఖర్చు పెట్టుకునే టైప్ కాదు కదా నువ్వు? కాదన్న, ఎక్కడికి వెళ్ళను, తిరగను, స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ లేవు, ఓకే, పార్టీలకు వెళ్ళను, పబ్బు మొహం చూడలే ఇప్పటి వరకు. ఒకసారి నా ఫ్రెండ్ ఎవరో బర్త్డే పార్టీ ఉంది రాపోని ఏం తాగదు. నీ పబ్ లో ఫొటోస్ 2-3 ఇంత ముందు రిలీజ్ అయ్యి ఉన్నాయి. అదే అది లక్ష్మణ్ అని ఒక అతను ఉన్నాడు చూడు, ఐడియా ఉందా? బ్రో ఏంటి బ్రో అని అరుస్తాడు. తన బర్త్డేకి ఒకసారి ఇన్వైట్ చేశాడు, అది పబ్ అనలేదు అన్న, అది పార్టీ హాల్ అన్న అన్నాడు. తెరగడికి వెళ్ళి చూస్తే మొత్తం లిక్కర్ అంతా ఉంది, డాన్స్ ఫ్లోర్ ఉంది. సరే ఇంక ఏంది ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంక అక్కడ కూర్చున్నా, అంతే. ఆ ఒక్కదానికే నేను వెళ్ళింది. పబ్స్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఓకే, ప్రిజమ్ ఇట్లాంటివి అంటారు కదా, వాటికి ఎప్పుడు పేర్లు తెలుసు, ఎందుకంటే న్యూస్ లో బోల్డ్ సార్లు వింటాక ప్రిజమ్ కోసం. బాగా ఫేమస్ కదా, బాగా ఫేమస్. నా ఒక కస్టమర్ వచ్చి 4 లక్షలు బిల్ చేశారని ఆయన చెప్పడం, ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి అవి తెలుసు. ఓకే, సో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు? లేవు. లవర్ ఉందా? ఉన్నారు. ఇన్ని అలవాట్లు లేకుండా ఇది భలే వచ్చిందే. ఇప్పుడు పెళ్లి కూడా ఐ మీన్ అయిపోద్దిలేండి త్వరలోనే. ఓకే, ఎక్కడమ్మాయి? రాజమండ్రి అమ్మాయి. ఎక్కడ కనెక్ట్ అయిపోయావు? వైజాగ్ లోనే, తన ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ చేసేది. అట్లా అక్కడ యూట్యూబ్ వీడియో చేయడానికి వెళ్ళావు అక్కడికి? లేదు, తను నా సబ్స్క్రైబర్ మెసేజ్ చేసింది. ఓ, ఇన్స్టాలో. అలా సబ్స్క్రైబర్స్ మెసేజ్ పెడితే లవ్ చేసి పెళ్లి చేసుకుంటావు అంటే? అట్లా పరిచయం అయ్యి, అట్లా పరిచయం ఫ్రెండ్షిప్ అయ్యి అట్లా. ఏ వీడియో చూసి కనెక్ట్ అయిపోయిందా పాపం? ఎప్పటి నుంచో నాకు బేసిక్ గా నా ఫ్యాక్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తుందంట, అలా అనమాట. ఓకే, తర్వాత మూవీ రివ్యూస్ ఎక్కువ చూసేది కదా యాక్చువల్లీ. ఫ్యాక్ట్ వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ ఎక్కువ చూసేదంట, అలా. ఓకే, వాళ్ళ ఇంట్లో 2019 నుంచి ఏం పెట్టింది మెసేజ్ ఫస్ట్? అంటే నా బర్త్డేకి ఒకసారి విష్ చేసింది, తర్వాత న్యూ ఇయర్ మెసేజ్, ఇట్లా 2-3 అకేషనల్ మెసేజ్లు ఉంటాయి కదా అవే. సో ఆ తర్వాత జనరల్గా అట్లా మాట్లాడుకుంటూ, నాకు టైం కుదిరినప్పుడు అట్లా రిప్లైలు ఇచ్చుకుంటూ అలా ఉన్నప్పుడు, సో ఇక్కడే వైజాగ్ ఎంఎస్సి ఇట్లా అని తెలిసిన తర్వాత సరే అని అలా బయటకు అప్పుడప్పుడు కలవడం. ఓకే, అలా పరిచయం కాస్త ప్రేమగా మారటం, అలా. సో ఇంతమంది అమ్మాయిలు మెసేజ్లు పెడతారు, ఆ అమ్మాయి ఎలా కనెక్ట్ అయిపోయింది నీకు? అంటే నాకేంటంటే అన్న, బేసిక్గా కొంచెం ఆ జెన్యూనిటీ అనేది బాగా కనిపించింది తనలో. ఓకే, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో కొంతమందిని చూశాను, బయట కూడా కొంతమందిని చూశాను. సో ఆ జెన్యూనిటీ కొంతమందిలో మిస్ అయినట్టు ఉంటుంది, తనలో నాకు అది కనబడింది. అంతే అంతే అంతే. సో కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. అంతే. ఏం జరుగుతుంది తను? ఎంఎస్సి ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది. అయిపోగానే యాక్చువల్గా మేలో పెళ్ళి అయిపోవాలి, బట్ తిరుపతిలో తొక్కిసలాట అయ్యి కొంతమంది చనిపోయారు కదా, మా వదిన కూడా చనిపోయారు అందులో. మీ సొంత వదిన అంటే మా నాన్నగారి అన్నయ్య కోడలు, మా నాన్నగారు సొంత అన్నయ్య కోడలు, మా అన్నయ్య వైఫ్, అలా అనమాట. అవును, వైజాగ్ ఇద్దరు చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. ఇసుక తోటలో ఒకరు, కంచరపాలెంలో ఒకరు, తాచెల్లపాలెంలో ఒకరు. ఓకే, మా వదిన తాచెల్లపాలెం. సో అట్లా చనిపోయారు అనమాట. అందువల్ల కొంచెం ఇంటి పేరు అది ఉండి మైల్ అంటారు. ఒక 1 year 11 months ఉంటది కదా. సో అది అయ్యాక సో ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నావు అయితే? ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్. అదే అమ్మాయి కదా? తనే. మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ పెళ్ళిళ్ళకి గ్యాప్ వస్తే టక్కున పెళ్లి కూతుర్లు మారిపోతుంటారు, పెళ్లి కొడుకులు మారిపోతుంటారు. సో ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు? అమ్మ నేనే. నాన్న చనిపోయారు? 2012లో చనిపోయారు. ఏం చేస్తుంటారు నాన్నగారు? ఆటో డ్రైవర్. అప్పటి వరకు చనిపోయే వరకు? అది చాలా పూర్ ఫ్యామిలీ అన్న అప్పట్లో. ఇప్పుడు ఏదో యూట్యూబ్ పుణ్యమా అని ఏదో కొంచెం బాగున్నాను అంతే. ఓ సూపర్, పోన్లే బాగుపడ్డావు. అదే ఆర్పిఎన్ అన్నట్టు ఆ యూట్యూబ్ అది బాగా చేసుకుంటా, అమ్మని బాగా చూసుకుంటాడు అన్నారు కదా, అలాగే యూట్యూబ్ వల్లే ఇదంతా. సొంత ఇల్లు కొనుక్కున్నావా? ఇంకా లేదన్న, తీసుకుంటా ఎప్పటికైనా. వైజాగ్ లో తీసుకుంటా. అంటే నాకేంటే ఫ్లాట్ నచ్చదన్న, ల్యాండ్ తీసుకునే కట్టుకుందామని ఉంది ఎప్పటికైనా, కొంచెమైనా పర్లేదు కానీ. ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి బాగా, అందుకు కొంచెం అటు ఇటు అవ్వాల్సి వస్తుంది. సో వ్యాపారం ఏమైనా కొంచెం ఎలాగ ఇప్పుడే అందుకుంటుంది, బాగా చాలా గట్టిగా నడుస్తుంది. అక్కడ లోకల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ వాళ్ళు కొంతమంది వచ్చారు, అంటే ఆల్రెడీ రెస్టారెంట్స్ హోటల్స్ ఉన్న వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. అసలు ఉన్నట్టు తెలియడానికే 3-4 నెలలు పడుతుంది ఒకటి కొత్తగా ఎప్పుడైనా పెడితే. అలాంటిది నీకు సెకండ్ వీకెండ్లో 28,000 అబోవ్ బిజినెస్ అయ్యింది నీకు డైలీ. ఏంటి కాఫీ అనా? కాఫీస్, కోల్డ్ కాఫీస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మొజిటోస్. కాఫీ డే లాగా అలా అంతేనా? మొజిటోస్, మాక్టైల్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్న, రకరకాల వెజ్, నాన్ వెజ్, స్నాక్స్ లో అలా మోమోస్, ఐస్ క్రీమ్స్, అన్ని ఉంటాయి. దర్ఫీ ఏంటి మీనింగ్ ఏంటి? అంటే మహిదర్లోంచి దర్రు, కాఫీలోంచి ఫీ తీసుకున్నా, అలా దర్ఫీ అని ఒకటి. సో దర్స్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇంకొకటి. అంటే ఫర్దర్ గా నేను ఫ్రాంచైజీలు ఇద్దామని, ఇనీషియల్ గా ఫ్రాంచైజ్ ఐడియా లేదు, నేనే పెడదాం అనుకున్నా మల్టిపుల్ లొకేషన్స్ లో, హైదరాబాద్ లో. అంతేలే, ఇయర్ అయిపోయేలోపు రెవెన్యూ వస్తుంది, సో వీ కెన్ ఎక్స్పాండ్. సో అదొకటి ఉంది అనిపించింది. బట్ నేనేంటంటే ఇప్పుడు
ఒకటి పెట్టాను, ఓ పక్క 4 యూట్యూబ్ ఛానల్స్, ఇంకో పక్క బిజినెస్, రెండు నేనే చూసుకుంటాను కదా, ఇప్పుడే బాగా ఇబ్బంది అవుతుంది. సో ఫర్దర్ గా ఇంకా అంటే కష్టము. సో అది ఆలోచించి ఇంకా ఫ్రాంచైజ్ మోడల్ బెటర్ అనిపించింది అండ్ టు ఎక్స్పాండ్ దిస్, అండ్ వాళ్ళకి కూడా ఒక ప్రమోషన్ అనేది నా సైడ్ నుంచి చాలా బెస్ట్ వేలో అయిపోవడం, ఇవన్నీ చేద్దాం అనేసి అలా ఆలోచన ఉంది.